తాలింపు అయితే చట్నీలో వేసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకున్నాం కదా, నేనైతే ఒక 5-6 అయితే వేసుకున్నా. ఇలాగా చూడండి, లోపట లేకుంటే కచ్చపక్కగా ఉడుకుతుంది కాబట్టి మనము ఇలా వేగంగానే తీసుకుందాం. చూడండి, నేనైతే ఈరోజు మినపప్పు వడలు అయితే చేస్తున్నా. ఇలా అయితే నైట్కి అయితే నానబెట్టుకోవాలి. ఒక 8 గంటలు అయితే నైట్కు మనము పండే పూట అయితే నానబెట్టుకుంటే ఇలా చూడండి ఎంత మంచిగా నానుతుందో. నేనైతే ఒక 2-3 వాటర్ తోటి అయితే ఇలా ఫ్రెష్గా కడుక్కొని అయితే మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు. నేనైతే సన్నగా తరుముకున్న అల్లం ముక్కలు, ఇంకా 2 లేక 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకుందాం. టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మిక్సీ పట్టుకునేద్దాం. చూసేద్దాం. చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా బరకగా లేకుండా చూసుకొని పట్టుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ పడలేదు అన్నట్టు, కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఎక్కువ పల్చగా అయితే పట్టుకోవద్దు, ఇలా గట్టిగానే ఉండాలి. ఒక గిన్నెలో అయితే తీసుకుందాం. ఇలా ఒక గిన్నెలో తీసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని అయితే మొత్తం పిండి ఇలా మినపప్పు అయితే పట్టుకున్నాం కదా. మినపప్పు పొట్టుపప్పు తీసుకోండి, ఎందుకంటే చాలా బాగుంటుంది అన్నట్టు. చూడండి, ఇలా నల్లగా అయితే కనిపిస్తుంది కానీ చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు. ఇందులో కొద్దిగా మనం తినే సోడా వేసుకుందాం. రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. పొట్టుపప్పు తీసుకోండి, చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు. మనం ఇలా కొద్దిగా పొట్టుపప్పు తీసుకుంటే ఇలా వస్తుంది అన్నట్టు. ఇక్కడైతే కళాయి పెట్టేసి అయితే నూనె అయితే పెట్టేసిన. నూనె అయితే కాగుతుంది. ఇక్కడ చట్నీకి అయితే పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేయించుకుందాం. పల్లీలు అయితే వేగాయి కదా, కొద్దిగా కచ్చపక్కగా వేయించుకొని మిక్సీ జార్లో అయితే చల్లారిన తర్వాత వేసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పల్లి చట్నీ ఏమో మిక్సీ పట్టుకుందాం. ఏం చేద్దామంటే, ఇలా మనం చాయ్ జల్లడతోటి లేకుంటే ఇలా ఏదన్నా పెద్ద చెంచా తీసుకొని ఇలా వాటర్ పెట్టేసి ఏం చేద్దామంటే ఇందులో ఇలా వేసుకొని ఇలా వాటర్తో హోల్ చేసుకుందాం. హోల్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలా వేసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకున్నాం కదా, నేనైతే ఒక 5-6 అయితే వేసుకున్నా. ఇలాగా చూడండి. ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. లోపట లేకుంటే కచ్చపక్కగా ఉడుకుతుంది కాబట్టి మనము మంట స్లో చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగంగానే తీసుకుందాం. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. అయితే కలుపుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. చట్నీకి అయితే తాలింపుకైతే నూనె వేసేసినాం కదా. ఎండుమిర్చి, పప్పు దినుసులు, జీలకర్ర వేసుకుందాం.
తాలింపు అయితే చట్నీలో వేసుకుందాం. అంటే వడ, మినప్పప్పు వడ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకైతే తెంచి అయితే చూపిస్తా. చూడండి లోపల కూడా చాలా బాగా ఉడికింది అన్నట్టు. నేనైతే కొద్దిగా రవ్వ కూడా కలిపినాను, మీకైతే చూపించలేదు. రవ్వ కలిపితే కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి అన్నట్టు. పల్లీ చట్నీ, మన మినప్పప్పు వడ పల్లీ చట్నీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్. బాయ్ మరి.